అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే గురువారం మా డే బ్లాక్ అయితే చేసేసేయండి. ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నా. ఈరోజు కొంచెం లేట్గానే వేసాను. ఇప్పుడు ఈరోజు అయితే సొరకాయ కర్రీ అయితే చేస్తున్నా. సొరకాయ నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసేసాను. తర్వాత ఇంకా తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసిన. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ సొరకాయ ముక్కలు అయితే గింజలు తీసేసిన, కొంచెం ముద్దినట్టు ఉన్నాయని గింజలు తీసేసి కట్ చేసిన. అండ్ అలాగే దీంట్లో 4 టమాటాలు వేస్తున్నా. కట్ చేయాలి, ఇంకా అది కట్ చేస్తా. తర్వాత వేస్తే కొంచెం పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉందో లేదో చూడాలి, మరి ఉంటే కొంచెం వేస్తా. బాగుంటుంది కొంచెమే ఉంది. నేను వేస్తా. కొంచెం నానబెట్టేస్తే బాగుంటుంది, కానీ నేను నానబెట్టలేదు. ఓకేనా, వీటితో పాటు ఇవి కూడా వేసుకున్నాం. ఇప్పుడైతే పసుపు వేసేసి ఇంకా ఇది సొరకాయ ముక్కలు అయితే వేస్తా. ఇది మధ్యలోపు అయితే టమాటాలు కలిపేసి టమాటాలు కూడా వేసేస్తాను. ఇవన్నీ పసుపు వేసేసినాం. అక్కడ ఆపి ఇక్కడికి రావాలి. ఇదిగోండి, పప్పు కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాం. సొరకాయ ముక్కలు వేసిన కలిపేసి ఇంకా టమాటాలు కట్ చేస్తాయి కొంచెం మగ్గే వరకు. టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా రోజులు అయింది సొరకాయ కర్రీ చేయక. ఓకేనా, అయితే ఈరోజు అయితే దోశలు చేద్దాం అనుకున్నాం. దోశల కోసం అయితే చట్నీలు ఏం చేయాలో ఆలోచించి టమాటా చట్నీ అయితే వేస్తున్నా. టమాటాలు, పచ్చిమిర్చి ఆయిల్లో అయితే ఫ్రై చేసి పెట్టుకున్నా. చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా కొంచెం ఎల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి సాల్ట్ వేసుకొని తాళం పెట్టేసుకుంటే అయిపోతుంది. ముక్కలు అయితే కట్ చేసేసి టమాటా ముక్కలు కూడా దానికి వేసేసుకుంటే ఇవి కూడా మగ్గిపోతాయి వాటితో పాటే. సొరకాయ కూరలో ఇంకొంచెం పచ్చిమిరపప్పు ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, ఈరోజు అయితే ఇంట్లో అయితే టమాటా పల్లీలు లేవని ఆల్రెడీ నేను సరుకులు తేలేదు. మంత్ అయిపోయింది, సాలరీ రాలేదని సరుకులు తేలేదు. దానికోసం అయితే దోశలు అయితే చేసింది. దోశలు చేయలేదు కానీ చట్నీ చేస్తున్నట్టు ముందు దోశలు చేయకుండా. సాలరీ ఇంకా రాలేదు. సాలరీ వస్తే సరుకులు తేవాలి. ఇక ప్రతి ఇంట్లో ఉండేదే కదా. మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ సాలరీ వస్తేనే మనం సరుకులు తెచ్చుకుంటాము. నా సాలరీ రానికి ఇంకా కొంచెం టైం పట్టిద్ది. ఇక అప్పటికైతే అడ్జస్ట్ అయితే చేస్తుంది మా మేడం. పాపం ప్రతి విషయంలో నాకు అడ్జస్ట్ చేసిద్ది. డబ్బులు వచ్చిన దాకైతే, డబ్బులు వస్తే మాత్రం సరుకులు తెస్తాను. ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడే లేసాను. నేనైతే చాలా లేట్ అయింది. నిన్న కొంచెం వర్క్ ఎక్కువైంది. వర్క్ ఎక్కువేసరికి అయితే బాగా అలసిపోయి లేచాను. వంట అయితే అన్నీ చేసేస్తుంది కంప్లీట్గా నేను లేచేసరికి. ఇంకా టీ అయితే పెట్టలేదు, టీ పెట్టాలి. మా ఇంట్లో కర్రీ వచ్చి దోసకాయ కర్రీ చేస్తుంది. దోసకాయ కదా, సొరకాయ కర్రీ చేస్తుంది. ఆ కర్రీ అయితే బాగానే ఉంది. హెల్త్ కూడా మంచిది కదా అది. కారం కూడా అయిపోవచ్చింది. పిల్లలు బాగుంటే తినాలి. చిన్న పాల ప్యాకెట్ ఉందా చిన్నడా? పాల ప్యాకెట్ కావాలి ఒకటి. పొద్దున్నే నాకైతే టీ అయితే తాగుతుంది. రోజు ఒక టీ తాగాలంటే ఉదయం. సాయంత్రం తాగుతలేనమ్మా నేను. టీ రేటు బాగా పెరిగిపోయింది. అప్పుడు 10 రూపాయలు ఉండేది ఫస్ట్లో. మొన్న
లేదమ్మా, రేపు ఈ గ్యాస్ రేట్లు పెరిగిన నుంచి అయితే టీ అయితే రేట్లు కూడా మొత్తం పెంచారు. షాపులో 10 రూపాయలు అన్నది ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చేస్తారు టీ. చిన్న కప్పులో టీ కూడా 20 రూపాయలు ఇచ్చారు. ఇక అందుకనే ఇక 20 రూపాయలు ఎందుకులే 10 రూపాయలు పాలు పాటు చేసుకుంటే. దోశలు వేయాలి. దోశలా వేస్తావా? దోశలు అయితే స్టార్ట్ చేసింది నేను. మంచిగా పెట్టచ్చు కదా పొయ్యి. స్టవ్ లేదా? లైటర్ మంచిది లేదా అన్న. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ దోశ. దోశ మా చిన్నవాడికి మా జేషుకి ఇద్దరికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. మా మేడంకి అయితే దోశ అంటే అంతగా ఇష్టం ఉండదు, ఆమెకి ఇడ్లీ ఇష్టం. దోశలు ఎన్ని రకాలు అన్నా కానీ అన్ని రకాలు తింటాం. మసాలా దోశ, ఉప్మా దోశ, ప్లెయిన్ దోశ, కారం దోశ, ఉల్లిపాయ దోశ. ఉప్మా దోశ ఏం లేదు, నేను ఇంట్లో తింటలే, బయట తింటాను ఉప్మా దోశ. దోశ వేసి దాంట్లో ఉప్మా కొంచెం వేసి మంచి తిప్పి. పెసరట్టులో ఉప్మా పెసరట్టు ఉంటుంది కదా, దోశ పెసరట్టు. దోశ కూడా వేస్తాడు, మసాలా దోశ మస్తు టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ దోశ. దోశ మా చిన్నవాడికి మా జేషుకి ఇద్దరికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. మా మేడంకి అయితే దోశ అంటే అంతగా ఇష్టం ఉండదు, ఆమెకి ఇడ్లీ ఇష్టం. దోశలు ఎన్ని రకాలు అన్నా కానీ అన్ని రకాలు తింటాం. మసాలా దోశ, ఉప్మా దోశ, ప్లెయిన్ దోశ, కారం దోశ, ఉల్లిపాయ దోశ. ఉప్మా దోశ ఏం లేదు, నేను ఇంట్లో తింటలే, బయట తింటాను ఉప్మా దోశ. దోశ వేసి దాంట్లో ఉప్మా కొంచెం వేసి మంచి తిప్పి. పెసరట్టులో ఉప్మా పెసరట్టు ఉంటుంది కదా, దోశ పెసరట్టు. దోశ కూడా వేస్తాడు, మసాలా దోశ మస్తు టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టీ అయితే తాగుతున్నాను. పాల ప్యాకెట్ అయితే తేలేదు, ఇక ఉన్న ఒక్కరి కోసం పాల ప్యాకెట్ ఎందుకని ఇక డికాషన్ పెట్టుకున్నాను. ఇక డికాషన్ దోశలకి అయితే రెడీ చేసేసింది. దోశలు వేస్తే దోశలు తినేసి స్నానం చేసేసి కాదు, నా డ్యూటీకి నేను వెళ్తాను, పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా మేడం పనికి మా మేడం వెళ్తాను. నలుగురు లైఫ్ నలుగురికి బిజీ అనమాట, నలుగురు పని వాళ్ళు. అంతేనా? కష్టపడినా ఏం లేదు, ఆడికాడికి సరిపోతుంది అంతే, ఎక్కువ ఏం రావట్లా. అదే పని విషయంలో నేను అంటున్నా. ఈ ఉదయం అందరూ ఇప్పుడు 9 గంటలకి డ్యూటీల కాళ్ళకి వెళ్ళిపోతాం. పిల్లల స్కూల్కి, నా పనికి, మేడం పనికి మేడం. టిఫిన్ బాక్స్ పెట్టుకోండి పిల్లలు ఇద్దరు, నాకు టిఫిన్ బాక్స్ పెట్టేసేయండి. దోశలు అవుతుంది, దోశ తినేసి అయితే ఎవరు దానికైంది వాళ్ళకి వెళ్ళిపోవాలి పనికి. ఇంకే పని నొప్పి ఉంది ఫ్రెండ్స్, పని కొంచెం బాగాలేదన్నమాట, అందుకే తాగొద్దు అనమాట. తీపి వస్తువులు ఏది తినద్దు, పులుపు వస్తువులు ఏది తినద్దు. ఒక 1 మంత్ తినద్దు అని ఆ పని నొప్పికి మందు వచ్చినామని చెప్పింది. దానికోసం అయితే వీడియో కూడా పెట్టినా చూడండి. దానికోసం అయితే లేదు, లేకపోతే మన ఆ సినిమాలో చెప్తారు కదా, ఉదయం లేవగానే టీ తాగని డే స్టార్ట్ కదండి, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఏం లేదు కాబట్టి సరైనగా ఉంటుంది, అది చెప్పింది కాబట్టి, లేకపోతే తిన్నదు. అవునా? తర్వాత బాగుపడ్డాకంటే నువ్వు ఫస్టే జాగ్రత్తగా వస్తుంది. సింపుల్ దోశ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశలు అయితే రెడీ అయినాయి, పిల్లలకైతే టిఫిన్ అయితే పెడుతుంది. తిన్నారా?
బాగుందా చట్నీ? కరెక్ట్గా 8:35. కాదు 8:30 అవుతుంది. 8:29. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇక మా కోసం, మా ఇద్దరి కోసం అయితే దోశలు అయితే వేసుకుంటున్నాం. మేము కూడా వేసేసుకొని తినేస్తే అయిపోతుందని. మొత్తం గ్యాస్ దగ్గర అయితే చిందరవందరగా అయిపోయింది. దోశలు వేస్తే, చపాతీ అని ఇట్లాంటివి చేసినప్పుడు గ్యాస్ దగ్గర అంత చిందరవందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే 10 అయింది. నేనైతే ఇంకా బయలుదేరుతున్నాను. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే నేను నా వర్క్ అయితే వెళ్తున్నాను అనమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి కొంచెం తినేసి కాస్త రెస్ట్ చేసుకుని మళ్ళీ వెళ్తాను. మా వారైతే 8:30 అది కరెక్ట్ 9 వరకు అయితే వెళ్ళిపోయారు. పిల్లలు 8:30కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇప్పుడు 10కి వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ సాయంత్రం అందరం కలిసేదనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మా హస్బెండ్ తొందరగా వస్తే 7కి కలుస్తాం, లేదంటే మా వారు 9కి వస్తారు. 9 అలా అవుతుంది. రోజు ఒక టైం అంటూ ఉండదు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వస్తారు మా వారు. ఇంకా నేను కూడా అంతే అనమాట. నా ఇష్టం తగ్గట్టు నేను వస్తాను. పిల్లలైతే చిన్నోడేమో 4కి వస్తాడు, జస్ట్ ఏమో పెద్దోడేమో 6కి వస్తాడు అనమాట. వాడికి స్పెషల్ క్లాస్ ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. టైం అయితే చూడండి ఎంత అవుతుందో చూపిస్తాను. 8:30 వస్తుంది. ఇద్దరం ఇంటికి వచ్చాము. ఇప్పుడే వచ్చాము. నేను ఇప్పుడే వచ్చాను. వాన పడుతుంది బయట వర్షంలో. నేను తప్పించుకున్నాను. వర్షం ఇంటి దగ్గరలోకి వచ్చినాకైతే వర్షం అయితే పడింది. ఒక 5 నిమిషాలు సైడ్ కాగి కొంచెం తగిన వల్ల ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయాను. ఇక మా మేడం అయితే ఇప్పుడు వచ్చింది. ఏం చేస్తుంది ఇప్పుడు? రైస్ పెడుతున్నా. పొయ్యి అంతా ఖరాబ్ చేసేవాడు. మా జస్ట్ మా పెద్దడు పొయ్యి అంతా దోశలు వేసుకున్నాడంట. దోశలు వేసుకుని ఖరాబ్ చేశాడు. ఇంతంత బాగాలేకపోయినా నచ్చది, క్లీన్ చేసుకుంటుంది. ఇప్పుడు రైస్ అయితే కడిగింది. అదైతే కడుక్కుంటుంది. కర్రీ ఏం చేస్తాం మేడం? లివర్ అవునా? లివర్ తింటా చాలా రోజులు ఏంటంట. లివర్ అయితే తేడానికైతే మా చిన్నని పంపించింది. పాపం వానలో వేడా గొడుగు లేదు. అత్తట్లో పంపించాం. ముందు పంపేద్దా? కనీసం మరి నాకు వచ్చేటప్పుడు చెప్పినా నేను తెచ్చేవాడిని. అవునా? ఎప్పుడప్పుడు తినాలనిపిస్తే ఇక అప్పుడప్పుడు తెచ్చుకోవాల్సిందంట. స్పాట్ ఆగులు లేదు. ఏమి ఒక నిమిషం కూడా. డబ్బులు విషయం కాదు, వాన పడుతుంది కదా, అందుకని అన్నాను. డబ్బులు విషయం అన్నాను. ఇప్పుడు లక్షలు పెడుతున్నావు, 1000 పెడుతున్నావు అని తినేదానికి అట్లా అంటానా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది మా చిన్నవాడైతే తెచ్చాకైతే కూర అయితే వండాలి. రైస్ అయితే పెట్టేసింది. అదే పెరిగిదమ్మని చెప్పాలి, మర్చిపోయా నేను. ఫ్రెండ్స్, మా వాడు లివర్ తెచ్చాడు 1/2 kg. మా మేడకి అయితే లివర్ అంటే ఇష్టం. ఎందుకమ్మా నాకు తెలియదు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది లివర్ అంటే. నాకు చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. లివర్ అంత ఇంట్రెస్ట్ నచ్చదు ఎందుకో. ఎందుకంటే తినేటప్పుడు ఒక పీస్ అయితే ఏం కాదు, కానీ మొత్తం లివర్ తినాలంటే నాతో కాదు. ఎందుకో కానీ నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అలవాట్లేదు నాకు. మా చిన్నోడు అయితే పాపం వర్షంలో వచ్చాడు. వర్షంలో తెచ్చాడు మా చిన్నోడు. చూడండి తల్లెట తడిచిందో. మా జస్ట్ అయితే రాసుకుంటున్నాడు. మంచి కూర్చొని రాసుకుంటున్నాడు. చిన్న నీకు లేదా హోంవర్క్? అన్ని కంప్లీట్ చేసుకున్నావా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం అయితే పొంగి వచ్చేసింది. మీరు ఏమనుకుంటున్నారు? మళ్ళీ రేషన్ రైస్ తింటున్నాను. రేషన్ రైస్ కొంచెం ఉడికేటప్పుడు మాత్రం స్మెల్ వస్తున్నాయి, కానీ తినేటప్పుడు బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, నాకు ఏంటంటే సాలరీ రాలేదు. మాకు 10 మధ్యలో వస్తుంది. అందుకని తింటున్నాం. అందరూ తింటారు, మనమే కాదు. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? డబ్బులు సన్నమైందే లేదా? ఇదైతే ఈ కర్రీ అయితే ఉల్లిపాయలు అయితే వేసేసింది. ఇలా పచ్చిమిర్చి చేయలేదు మేడం.
అంతేనా? కారం అయిపోతుంది. కారం సంగతి కారం అయిపోయిందా? అయిపోతే తెచ్చుకుందాం. అయితే కొంచెం పెద్ద ఉన్నాయి, కట్ చేయకుండా ఇచ్చిండాలి, అందుకని కట్ చేస్తాను. చాయ్ తెగుతుందా? చాకి మొండి కత్తి అండి, మొండి కత్తి. వాళ్ళు షాప్లలో కట్ చేయరమ్మా, అవి సాఫ్ట్ ఉన్నాయి ఎందుకో మరి. ఛాన్సార్లు అడిగినా మేము కట్ చేయమంటారు డైరెక్ట్. ఫస్టే కడిగి పెట్టాను సాల్ట్తోని, ఇప్పుడు డైరెక్ట్గా అల్లం అయిపోయింది, ఇన్ని అయిపోయినాయి తెలుసా, అన్నీ అడ్జస్ట్ చేసుకుని వస్తాను అసలు. అన్నిటికీ సాలరీ అంతే, మెల్లగా మెల్లగా కాలిద్ది. పొయ్యి కూడా అట్లా ఉన్నది, ఆ పొయ్యి అది చిన్నగా వస్తుంది, ఒక్కటే వస్తుంది, అందుకనే ఇటు అటు మార్చుకుంటూ వండుకున్నాం వంటలు కూడా. ఇది కూడా మార్చేసింది, ఇది పొయ్యి మారాలి, అన్నీ మారుతాం, కొంచెం టైం పడుతుంది. ఇల్లు చూసి రిచ్ అనుకుంటారు అలా తెలుసు, కానీ ఇల్లు రెంట్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఎందుకు తీసుకున్నామంటే ఎక్కడ ఆ రోజు మాకు లేవు, రూములు దొరకలేదు, అందుకోసం అయితే ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మేము ఉన్న ఏరియాలో అయితే రూములు అయితే అస్సలు దొరకలేదు, అంతే. అలా కూడా అయితే లాస్ట్ అన్నీ చేద్దాం కానీ కొంచెం టైం ఉపయోగపట్టు, ప్రతి దానికి చెప్పాలా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. అరే నీకు చెప్తానే కదా మరి తెలిసేది. చెప్పే కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని చూపించాలా మళ్ళీ అయిపోయిందని. అల్లం మంచిగా పచ్చివాసన వేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం లివర్ కర్రీ, ఫస్ట్ టైము లివర్ కర్రీ, కానీ టేస్ట్ అయితే నాకు చికెన్ కర్రీ కూడా ఇష్టం. అంతేనా? ఎందుకు నీకు ఇష్టం ఉండదు కానీ ఇక అప్పుడప్పుడు అడిగితే ఇట్లా తెప్పిస్తూ ఉంటాడు మా ఆయన బాబు. నాకు ఇప్పటికిప్పుడు తినాలనిపించింది, ఇప్పటికిప్పుడు అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. అట్లా నా కోరికలు హై రేంజ్లో ఉండవు, ఇట్లా 150 ఉంటాయి కోరికలు, అందుకనే అంతేనా. బడ్జెట్ బట్టి కోరికలు వేసుకోవాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. కొంచెం మంచిపోయింది, ఇది లివర్ కర్రీ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. కారం కూడా అయిపోయినట్టు, ఇవన్నీ అయిపోతే చెప్తే తిడతాను నన్ను, కానీ అరే నీకు అన్నీ చేస్తాను తల్లి, నువ్వు 10 సార్లు చెప్పాక వీడియోలో. చాలా చాలే కారం స్పైస్ సాల్ట్ అవుతుంది. తొమ్మిది ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే వంట. లేట్ అయింది, బయట సాంబార్ తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ సాంబార్ ఏదో తెచ్చుకోలేదు. ఇంకొకసారి లివర్ కర్రీ గుర్తుకొచ్చేసి లివర్ కర్రీ అయితే, లేకపోతే బయట సాంబార్ తెచ్చుకుందాం అనుకున్నాము. పిల్లలు ఏమో వద్దంటున్నారు, సాంబార్ అంత టేస్ట్గా చేయరు కదా మనం ఇంట్లో వేసుకున్నట్టు బయట. ఇది కొంచెం మగ్గినాక కొంచెం పుదీనా కూడా వేస్తాం, మర్చిపోయింది. పుదీనా ఫస్ట్ ఆయిల్లోనే వేసుకోవాలి కదా, మర్చిపోయింది. ఓకే, కొన్ని వాటర్ వేస్తా, మగ్గింది కొంచెం. వాటర్ లేకపోతే అస్సలు అంతేనా? అంతే, వాటర్ వేస్తాను. ఇప్పుడు సూప్లా ఉంటే తింటారు అనమాట కదా. ఇది ఇంకా మగ్గాలి మంచిగా, ఇంకొక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి కుక్ చేస్తాను. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా లేదా గరం మసాలా అండ్ కొత్తిమీర వేస్తే కర్రీ అయిపోయినట్టే. రైస్ అయితే కూర అయితే అయిపోయినట్టే. కొంచెం మగ్గాలి. నేను ఏంటంటే కొంచెం మసాలా అయితే వేస్తున్నా, రెడీమేడ్ మసాలా వేస్తున్నా. కొంచెం ఎందుకు ఇదే టేస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో కూడా పట్టిన మసాలా ఉంది, అది కూడా కొంచెం వేస్తా. ఇది పడట్లేదు. ఇవాళ అయితే చాలా లేట్ అయిందండి, ఎవరేమో కానీ. అంటే వేరే కూర చేసినా కూడా అంత అవుతుంది ఏమో లేదు, ఎందుకంటే రావడమే లేట్గా వచ్చిన. నేను వంట స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసిన. అండ్ ఇంట్లో మసాలా కూడా కొంచెం వేస్తా. ఇంట్లో మసాలా ఇది కొంచెం ఘాటు ఉంటుంది, పిల్లలు తినట్లేదు, అందుకని లైట్గా వేస్తాం. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర,
2 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉంటే కర్రీ అయితే అయిపోతుంది. ఇక మసాలా అంతా ఉడికిపోతుంది. ఇక తినేసేయాలి. పిల్లలు అయితే రాసుకుంటున్నారు హోంవర్క్. ఇంకా ట్యూషన్స్ అయితే పెట్టలేదండి. ఇక ట్యూషన్స్కి వేయాలి. ట్యూషన్కి వేస్తే ఇక పిల్లలు అయితే లేట్గానే వస్తారు. ఓకేనా, ఇక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసేస్తాం. ఫ్రెండ్స్, లివర్ కర్రీ అయితే అయిపోయింది. ఇదిగోండి 4 ప్లేట్లలో అయితే అన్నం అయితే వేసేసుకున్నాం. కర్రీ వేసుకున్నాం, ఉల్లిపాయ అండ్ లెమన్ కూడా. ఇక టేస్ట్ చూసి చెప్తే ఎట్లా ఉందో మరి సార్ గారు. మంచిగా ఉందా లేదా, నీకు నచ్చని కూర కాబట్టి అట్లని బాగాలేదని చెప్పకు. అయ్యా పీస్ తినవే సార్. సార్లే రియాక్షన్స్. పీస్ తినిపోయినా కానీ ఇట్లా ఇట్లా ముట్టి చూసి టేస్ట్ చెప్పచ్చు అంతేట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. మేమైతే లివర్తోనే తింటున్నాం. మరి బాయ్. మరి అందరికీ లేట్ అయిపోయింది ఇప్పటికే. బాయ్ ఫ్రెండ్స్.